or welcome back to my channel Sony's Diary for People here. Hi, my name is Sushma. Thank you for subscribing to watch all my videos and hit the bell icon so that you will get all my further notifications. I'm so excited for this video ఎందుకంటే I'm doing DIY. You love my DIYs కదా. Thank you so much for supporting my channel and supporting my videos. మంచి కామెంట్స్ చేస్తూ ఉంటారు. Lots of love. So last video చూసారా, మేము అక్క కోసం సీమంతంకి డిజైన్ చేసిన బ్లౌజ్ చాలా బాగా టర్న్ అవుట్ అయింది, చాలా బాగా కనిపించింది ఆ రోజు. ఆ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. ఆ వీడియో చూసేసి ఇక్కడికి రండి, బికాజ్ ఇది కూడా సీమంతంకి సంబంధించింది. ఐఎమ్ డూయింగ్ డిఐవై. ఏంటంటే ఇప్పుడు ఎవ్రీ ఒకేషన్ కి చాలా ట్రెండింగ్ ఉంది కదా, డాల్స్ ఇట్లా థీమ్ ప్రకారం చేసి డెకరేషన్ పీసెస్ లాగా పెడుతున్నారు. ఐఎమ్ జస్ట్ లవింగ్ ఇట్ అనమాట. సో నేనే చేద్దాం అనుకుంటాను విత్ మై ఓన్ హ్యాండ్స్ మా అక్క సీమంతం కోసం. సో లెట్స్ సీ, ఫస్ట్ టైం చేస్తున్నాను, నాకు కూడా తెలీదు ఎలా టర్న్ అవుట్ అవుతుందో, బట్ దానికి కావాల్సిన థింగ్స్ అన్ని తెప్పించుకున్నాను. ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఎలా టర్న్ అవుట్ అవుతుంది ఏంటి అని చెప్పేసి. బయట ఆల్రెడీ డెకరేషన్ చేసి తెప్పించుకుందామంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి, అండ్ ఆల్సో మాకు టైం లేదనమాట. ఇప్పటికిప్పుడు ఆర్డర్ చేసినా అవి రావు, అందుకే నేనే ఎట్లాగో డిఐవైస్ చేస్తూ ఉంటాను కాబట్టి ఇది కూడా డిఐవై చేద్దామని చెప్పేసి విత్ లాట్స్ ఆఫ్ లవ్. అందుకే ఈ డాల్స్ అయితే తెప్పించుకున్నాను అనమాట. ఇలాంటి బార్బీ డాల్స్ మనకి గిఫ్ట్ షాప్ లో దొరికేస్తాయి. సో ఇది 700 కాస్ట్ పడింది, మంచి క్వాలిటీ ఉన్నాయి. మా అక్క వాళ్ళ ఫ్యామిలీలో అక్క, బాబా అండ్ సుహాన్ ఉంటారు కాబట్టి మాకు 3 డాల్స్ సరిపోతాయి. సో ఇది మెన్ అండ్ ఉమెన్ అండ్ ఆల్సో క్యూట్ బేబీ బాయ్. ఇంకొకటి గర్ల్ కూడా ఉంది. ఇంకొక సూన్ అక్కకి గర్ల్ పుట్టేస్తే వాళ్ళ ఫ్యామిలీ కంప్లీట్ అయిపోతుంది అనమాట. బట్ ప్రస్తుతానికి ఇదైతే పక్కన పెట్టేద్దాం. సో యా, ఇవి 3 అనమాట. హెయిర్ నాకు కూడా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఎంతో మంచి క్వాలిటీ హెయిర్ ఉందో, చాలా థిక్గా ఉంది. సో ఇది ఇప్పుడు దీనికి ఉన్న డ్రెస్సెస్ అయితే ఇప్పుడు మనకు కావాల్సింది ఫస్ట్ స్టెప్ సీమంతం థీమ్ కాబట్టి డ్రెస్సెస్ ట్రెడిషనల్ లో కావాలి. ఈ సీమంతం థీమ్ కి డాల్స్ డెకరేషన్ చేయడానికి తెప్పించుకున్న థింగ్స్ అన్ని నేను ఇప్పుడు చూపిస్తాను. ఆ క్లిప్ చూసేసి వచ్చేయండి. మినియేచర్ క్యూట్ ఫ్రూట్స్ స్వీట్స్ చేస్తాం కదా, అవి పెట్టడానికి ప్లేట్స్ తీసుకున్నాను. అండ్ అలాగే దండ, డాల్స్ కి డ్రెస్సెస్ ఏమో మా పిన్ని సెట్ చేసింది. ఏమో శారీ అండ్ కొంచెం ఇలా పొట్టలాగా రావాలి కాబట్టి అది స్టిచ్ చేసి డైరెక్ట్ గా అండ్ గంగ్లూతోని పెట్టేద్దామని అనుకుంటున్నాము. మెన్ అండ్ చిన్న బాబుకేమో పైన కండువా లాగా వచ్చేసి కింద పంచలాగా ఇద్దామని ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో అట్లనే సెట్ చేసింది పిన్ని. నెక్స్ట్ మనకు కావాల్సిన మెయిన్ థింగ్ బ్యాక్ డ్రాప్ అండ్ బేస్. సో దానికి నేను ఇది యూజ్ చేస్తాను అనమాట. ఈ బాక్స్ చాలా గట్టిగా ఉంది, సో ఇది స్ట్రాంగ్ గా ఉంటుంది అని చెప్పి యూజ్ చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే బ్యాక్ డ్రాప్ కి ఇది యూజ్ చేస్తాను. సో ఇది కట్ చేసేసి ఇట్లా స్క్వేర్ లాగా పెట్టేసి యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో దీనికి నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు మీరు డెకరేట్ కూడా చేయొచ్చు విత్ హ్యాండ్, బట్ నాకు అస్సలు టైం లేదు, చాలా లాస్ట్ మినిట్ లో అనుకున్నాం అనమాట ఇది. సో నేను అందుకే దీనికి కలర్ జిరాక్స్ ప్రింట్ తెప్పించాను. పేపర్ పింట్రెస్ట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని దాని కలర్ జిరాక్స్ తెప్పించుకున్నాను, అది పేస్ట్ చేయొచ్చు అని చెప్పేసి. శ్రీమంతం థీమ్ కి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. సో ఇది తెప్పించుకున్న బ్యాక్ డ్రాప్ ఇట్లా. సో మనకైతే బ్యాక్ డ్రాప్ రెడీ అయిపోతుంది, ఎక్కువ టైం పట్టకుండా, బికాస్ మనకు టైం ఎక్కువ లేదు కాబట్టి. అండ్ ఇక్కడ ఏమైనా లేసెస్ అట్లాంటివి ఏమైనా డెకరేట్ చేద్దామనే ప్లాన్. సో మీరు ఈ ప్రాసెస్ చూస్తూ ఉంటారు కాబట్టి మీకు అర్థమైపోతుంటుంది. సో ఏం మిస్ అవ్వకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. లాస్ట్ ఎట్లా వచ్చింది, అక్కడ ఎలా పెట్టాము ఏంటి అనేది మీరు అన్నీ చూడొచ్చు. సో ఇట్లా బేసిక్ ఇది వాడేస్తాను, స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి. సో బేస్ మీద మనము ఏదైనా యూజ్ చేయొచ్చు. నేనేమో గ్లిటర్ షీట్స్ ఉంటాయి కదా స్టేషనరీ షాప్ లో, అది తెప్పించుకున్నాను. డైరెక్ట్ గా స్టిక్ చేద్దామని అనుకుంటున్నాను. బేస్ కి అయితే అది ప్లాన్. ఇప్పుడు టాస్క్ ఏంటంటే, ఈ ప్లేట్స్ చూడండి, ఆల్రెడీ చూపించాను కదా, క్యూట్ గా ఉన్నాయి. బ్రాస్ అనమాట, బ్రాస్ ప్లేట్స్ క్యూట్ గా చిన్నగా బాగున్నాయి కదా. ఇప్పుడు దీంట్లో మనం మినియేచర్స్ చేయాలన్నమాట. మినియేచర్స్, ఫ్రూట్స్, స్వీట్స్ అన్ని పెడతారు కదా శ్రీమంతంకి ఇట్లా థీమ్ లాగా. సో అవి మనం ఇప్పుడు డిఐవై చేయాలి. అది మేజర్ టాస్క్ ఇప్పుడు నాకు, బికాజ్ అవి చేయడానికి కొంచెం టైం పడుతుంది మినియేచర్స్ కాబట్టి. నేను ఫెవిక్రిల్ మోల్డెడ్ క్లేతో చేస్తాను. ఎవ్రీ స్వీట్ అండ్ ఫ్రూట్స్ అవన్నీ మీరు ఇప్పుడు ప్రాసెస్ లో చూస్తారు. సో ఇందులో మనకు 2 ఉంటాయి, ఇవి మిక్స్ చేస్తే క్లే లాగా ఫామ్ అయిపోతుంది. ఆ క్లే నుంచి మనం ఏవైనా చేసుకోవచ్చు. అమ్మాయి బొమ్మకి వేయడానికి. సో ఇది దండ. Now let's get into the video. ఇవి బ్రౌన్ కలర్ ప్లేట్స్ ఉన్నాయి. మన థీమ్ కి సెట్ అయ్యేలాగా గోల్డ్ పెయింట్ వేసేద్దాం అనుకున్నాను. అలాగే ఫెవిక్రిల్ మోల్డెడ్ క్లేలో 2 ఉంటాయని చెప్పాను కదా, అవి మిక్స్ చేస్తే ఇట్లా క్లే లాగా ఫామ్ అవుతుంది. ఇప్పుడు మినియేచర్ ఫ్రూట్స్, స్వీట్స్ చేద్దాం. చేసేటప్పుడు ఎంత బాగా అనిపించినో, కలర్ వేసాక కూడా అంతే బాగుండే. ఫ్రూట్స్ లో నేను మ్యాంగోస్, యాపిల్స్, బనానాస్, గ్రేప్స్ చేసినాను. అట్లే తమలపాకులు, ఒక్కలు చేసినాను. అండ్ స్వీట్స్ లో ఏమో జలేబీ, పేడ, కాజు కత్లీ ఎక్సెట్రా. మీరు చూస్తారు కదా ప్రాసెస్ లో, చూడండి. సో నేను ఎట్లా ఒక్కొక్కటి ఎలా చేసుకోవచ్చో మీకు అనేది క్లియర్ గా చూపించాను ఈ వీడియోలో. మీరు కూడా ఫాలో అయిపోండి, చూసేయండి.
వచ్చినాయి కదా, చాలా బాగా వచ్చినాయి. అసలు టైం లేదు, ఫాస్ట్గా చేస్తున్నాను. సో ఇవి అయితే అయిపోయినాయి. 4 ఫ్రూట్స్ చేసేసి ఇవి తమలపాకులు వక్కలు వేసేసినాము. ఒక 5 ప్లేట్స్ అయితే అయిపోయినాయి. నెక్స్ట్ ఇట్స్ టైమ్ ఫర్ స్వీట్స్. ఇప్పుడు స్వీట్స్ చేద్దాము ఫాస్ట్గా. అండ్ దెన్ ఇంకా ట్రెడిషనల్ క్లాత్స్ అయిపోతే ఇంకా బ్యాక్ డ్రాప్ అవి వెళ్ళిపోవచ్చు. సో స్వీట్స్ అన్నీ డిఫరెంట్ 5 వెరైటీస్ పెట్టేసి ఇందులోనే పెడతాం. పెద్దగా చేసాను ప్లాన్ ఈ పెద్ద ప్లేట్లో. అండ్ దిస్ ఆర్ ద స్వీట్స్. నిజం చెప్పాలంటే మినియేచర్ ఫ్రూట్స్ కన్నా మినియేచర్ స్వీట్స్ నాకు చాలా బాగా టర్న్ అవుట్ అయింది అనిపించింది. ఇందులో జిలేబీ అండ్ పేడ, కాజు కత్లీ, బాదుషా అండ్ గర్జలు క్యూట్ ఉన్నాయి కదా. ఫ్రూట్స్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు టైం ఫర్ బ్యాక్ డ్రాప్ డిజైన్ చేసేద్దాం. సో బ్యాక్ డ్రాప్లో బేస్ రెడీ అయిపోయింది. ఫ్రూట్స్ స్వీట్స్ కూడా రెడీ అయిపోయినాయి. దానికి వార్నిష్ కోట్ కూడా వేసేసాను. అండ్ ఇప్పుడు మనం బ్యాక్ డ్రాప్ని సెట్ చేయడానికి ఈ స్టిక్ వాడామన్నమాట, స్ట్రాంగ్ ఉండడానికి, అటు ఇటు కదలకుండా. అండ్ ఆల్సో అలాగే ఇట్లా శారీ అండ్ ధోతి కూడా చేసాము. అండ్ బ్యాంగిల్స్ అవి కూడా చేసి ఒక ప్లేట్లో, ఇంకొక ప్లేట్ ఉంది కదా మనకి, సో అందులో ఇవి పెట్టామన్నమాట. సో చిన్న కుడకలు కూడా చేసాము. బ్యాక్గ్రౌండ్ సెటప్ బేస్ కూడా సెట్ అయిపోయింది. ఎంత క్యూట్ గా వచ్చింది కదా సెటప్ అయితే. ఫస్ట్ టైం చేసినా బాగా వచ్చింది. మీకు ఎలా అనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ క్యూట్గా ట్రెడిషనల్గా కనిపించడానికి ఇంకా మంచిగా ఇట్లా ముగ్గులు కూడా వేపించిన అనమాట. దిస్ ఇస్ ద సెటప్. లిటరలీ మాకు టైం లేక సీమంతం ముందు రోజు మొత్తం డే అంతా కూర్చొని చేసినాము. మార్నింగ్ కూర్చుంటే ఎప్పుడో 9 hours పట్టింది లిటరల్గా ఇదంతా చేయడానికి మాకు. సో నేను స్టార్ట్ చేసినాను అండ్ హెల్ప్ చేయడానికి మమ్మీ, పిన్ని, సింధు వీళ్ళు ముగ్గురు జాయిన్ అయినారనమాట. సో అందరం కలిసి చేస్తేనే ఆ టైంకి అయిపోయింది. ఇంకా ఒక్కరు చేస్తే ఎంత టైం పట్టేదో, బట్ లిటరలీ 9 hours పట్టింది ఇదంతా కంప్లీట్ చేయడానికి. సో డాల్స్కి డ్రెస్సెస్ అయితే పిన్ని సెట్ చేసి ఇచ్చేసింది మంచిగా. బొట్లు కూడా నీట్గా పెట్టేసి సెట్ చేసాము. డాల్స్ అయితే రెడీ అయిపోయినాయి, చాలా బాగుంది. ఇప్పుడు మనకు అంతా రెడీ అయిపోయింది. జస్ట్ మనం స్టేజ్ మీద అతికించుకోవడమే. డబల్ టేప్ యూస్ చేసి అతికిచ్చేసాను అనమాట. సో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా పట్టుకొని వెళ్ళండి. సో డబల్ టేప్ కదా, అక్కడక్కడ ఊగే ఛాన్స్ ఉంది. సో ఇన్ కేస్ ఏమన్నా అటు ఇటు పోయేలాగా ఉంటే మీరు డబల్ టేప్ పట్టుకొని వెళ్ళండి. సో దట్ ఒకేషన్ దగ్గర పెట్టేటప్పుడు ఏమీ డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. సో నేనైతే నీట్గా అట్లా డబల్ టేప్ పెట్టేసి అన్ని సెట్ చేశాను. ఫైనల్గా కంప్లీట్ అయితే అయ్యింది. మొత్తం థీమ్ డాల్స్ అయితే రెడీ అయిపోయింది. ఎంత బాగా వచ్చింది కదా. మీకు ఎలా అనిపించిందో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్ మా అక్క రియాక్షన్ ఎట్లుంటుందో చూడడానికి. సో రేపు సీమంతంలో పెట్టేసి ఆ క్లిప్స్ కూడా చూపిస్తాను. సో దిస్ ఈజ్ హౌ ఇట్ టర్న్డ్ అవుట్. కాజు కట్లీ అండ్ ఇవి వచ్చేసి గర్జలు. సో గ్రేప్స్ కూడా చేసినాము. అండ్ ఇక్కడ చూడండి శారీ, ఇంకా ధోతి లాగా పంచలాగా, అండ్ దానికి చిన్న కుడకలు పెట్టి బ్యాంగిల్స్ చేసినాం.
ఇది క్యూట్ సుహాల్ పప్పు అండ్ మక్కనైతే ఇట్లా డెకరేట్ చేసినాం అనమాట. అండ్ బాగా ఇట్లా సో డాల్స్ అయితే ఇలా క్యూట్గా వచ్చేసినాయి. సూపర్ మాత్రం బాగుంది. నైస్. వావ్. So yeah guys, that's it for the video. Hope you guys like this video. Please do like, share, comment and subscribe. ఇది ఎట్లుందో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. I'll see you in the next video. Thanks for watching. Lots of love. Bye.